జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాస వ్రతంలో 9వ రోజు. అలాగే మన అమ్మ ఆండాళ్ళ తల్లి గోదామాత ఈరోజు తిరుప్పావై పాసురాల్లో 9వ పాసురాన్ని గానం చేయబోతోంది. ఈ ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, నిజానికి మీ ఆనందాలు కావు, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు కానీ మన బాధలు కానీ కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. అయితే 3 అడుగుల నేల గురించి అమ్మ చెబుతూ, వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. మనకు చూడటానికి మనం సాధారణమైన మనుషులం కాబట్టి మనకి నేల లాగానే అనిపిస్తుంది. కానీ అవి అహంకారము, మమకారము, అవిద్య అని అమ్మ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అయితే ఈ పాసురాన్ని సర్వసాధారణంగా శుభప్రదమైన కార్యక్రమాల్లో ఆశీర్వచన పాసురంగా మన పెద్దలు గానం చేస్తూ ఉంటారు. ఏ శుభకార్యం జరిగినా ఈ 3వ పాసురాన్ని, తిరుప్పావైలో ఉన్నటువంటి 3వ పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ 3వ పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ
ఆ పర్జన్య దేవుణ్ణి ఆలిమనక్కన్న అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మేము శ్రీవ్రతం చేస్తున్నాము, శ్రీమన్నారాయణని పొందడం కోసం, వారి అనుగ్రహాన్ని పొందడం కోసం వెళ్తున్నాము. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్నీ కూడా చెప్తుంది. మా అందరికీ కావలసిన స్నానానికి కావలసినటువంటి నీరు మీరే తీసుకురావాలి అని అమ్మ ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని దర్శిస్తుంది. అందుకనే పర్జన్య దేవుణ్ణి ఆలిమలిక్కన్నా అని పిలిచింది అమ్మ. అందువలన ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది. కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి, అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా 5వ పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏమండరా ఏమిటి మాటలు, కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు, పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా, మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మనకు స్మరణము ఆచరణము ఆయనే. అందువలన మన మనస్సు రణం లాంటిది, దానికి స్మా కలిపి స్మరణం చేసుకోండి. మన మనస్సు రణం లాంటిది, దానికి ఆచా కలిపి ఆచరణం చేసుకోండి. ఈ స్మరణము ఆచరణం ఎవరి దగ్గరైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ భగవంతుడు వాళ్ళకి శరణంగా ఉంటాడు అని అమ్మ చాలా చక్కగా ఆ రోజు పాసురంలో 5వ పాసురంలో మన అందరికీ తెలియజేస్తుంది. అంటే మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా, మనం ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా, స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపడం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు ఎగురుతున్నాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము సేవకు సమయమైంది రండి అని గట్టిగా వినిపిస్తోంది. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓ పిల్ల? లేవమ్మాలే, చక్కగా మేము ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించడం కోసం వెళుతుంటే నువ్వు పడుకుంటావా? నువ్వు రామ్మా, మాతో పాటు నువ్వు రా అని చెప్పేసి చాలా చక్కగా ఆ రోజు లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ గోపబాలికను వీళ్ళందరూ కూడా పిలుస్తారు. అప్పుడు బహుశా మేము రాకపోవటానికి మమ్మల్ని నీకులాగా ఎవరూ లేపలా, మేమంతటి మేమే లేచాం. అది కూడా ఎక్కడో గుళ్ళో హరి అనే మాట వినిపిస్తుంటే ఆ నామ సంకీర్తనకు మా శరీరం అంతా చల్లబడిపోయి మా హృదయాలు తట్టి లేపినట్టుగా మాకు అనిపించి మేము వచ్చాం. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసనం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసనంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసనం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఎందువల్లంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గురువులను పెట్టుకుని తీసుకెళ్తే దాని ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే అమ్మకు తెలుసు కాబట్టి గురువులను తీసుకుని వెళితే స్వామి యొక్క కృపా కటాక్షాలు వెనువెంటనే వస్తాయనే ఉద్దేశంతో అమ్మ గురువుల్ని లేపడానికి ప్రయత్నం చేస్తోంది. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసనంలో లేపుతారు. భరద్వాజ పక్షులు తెల్లవారినే లేచి ఎక్కడికి వెళ్ళాలని కీచుమంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ ధ్వని నీకు వినపట్లేదా ఓ పిచ్చిదానా?
పూలు ముడుచుకుని కొప్పులు వీటి చేత పరిమళాలు వెదజల్లుతున్నటువంటి గొల్లభాముల కవ్వముతో గడ్డ పెరుగు చిరుగుతున్నప్పుడు ఆ శబ్దం నీకు వినిపించట్లేదా? వారి కంఠాభరణములు ధ్వని నీకు వినిపించట్లేదా? వాళ్ళ మంగళ సూత్రాల చప్పుడు నీకు వినిపించట్లేదా? పెరుగు చిరుకుతుంటే చరచరమని ధ్వని నీకు వినిపించట్లేదా? ఓ నాయకామణి, లేమ్మా, లోపల పడుకుంటావేంటి? చక్కటి తేజోమూర్తి అయినటువంటి నువ్వు శ్రీమన్నారాయణ దర్శనార్థం మేమందరం వెళుతుంటే లోపల పడుకుంటావా? ఓ తేజశాలిని, రామ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసనంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలికి కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసనంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుని వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది. అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పాసురాన్ని పాడతారు. ఎందువల్లంటే శ్రీకృష్ణుడే వస్తాడు, నా గురించి ఆయనే రావాలి, భక్తులంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనే రావాలి, మనం ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో లోపల యోగ నిద్రలో పడుకుని ఉంటుంది. అందువల్ల వీళ్ళందరూ వెళ్ళి అమ్మని లేపుతారు. అమ్మ, తూర్పు దిక్కు తెల్లబడుతోంది, అదేవిధంగా ఆ గేదెలు వాళ్ళు మేత మేయటానికి వెళ్ళిపోతున్నాయి, పిల్లలందరూ వ్రతక్షేత్రంలో కూర్చున్నారు. అలా వెళ్ళేవాళ్ళని మేము ఆపి నిన్ను పిలవటానికి వచ్చాం కుతూహలంగా. ఓ పిచ్చిదానా, ఏంటమ్మా ఓ పిల్ల, నువ్వు పడుకుంటావేంటి? చక్కగా కృష్ణుని యొక్క గుణగానాలు మేము గుణగానము చేస్తూ మేము వెళుతుంటే నువ్వు చక్కగా పడుకుంటావా? నువ్వు కూడా రామ్మా. ఆయన మనం అందరం వెళ్ళేటప్పటికీ ఒకటే మాట అనుకుంటాడు, అయ్యో చిన్న పిల్లలందరూ కలిసి వచ్చి గానం చేసుకుంటూ నన్ను చూడటానికి వచ్చారా అని చెప్పి బాధపడిపోయి మన పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడమ్మా. ఆయన వస్తాడు, నీ మీద ప్రేమే, కానీ మనం వెళ్ళామంటే ఆయన మురిసిపోతాడు, రామ్మా అని చెప్పి చక్కగా లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసనంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసనంలో మాట్లాడుకుంటే, అంటే ఈరోజు పాసనంలో చాలా చక్కటి విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఎందువల్లంటే శ్రీవ్రతం ప్రారంభమైన దగ్గర నుంచి 6-7 పాసురాలు, అంటే మొదటి 2 పాసురాలు, అంటే 6వ పాసనం 7వ పాసనంలో శ్రవణ ప్రాముఖ్యతను అమ్మ తెలియజేసింది. మరి 8వ పాసనంలో మనన దశని వివరిస్తుంది. 8వ పాసనంలో అంటే నిన్న మాట్లాడుకున్నటువంటి పాసనంలో అమ్మ మనన దశను వివరించింది. ఇంకా 9, 10, 11, 12 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి పాసురాల్లో ధ్యాన దశను నిరూపించబడుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి ఈ పాసురాలన్నీ కూడా. అంటే ధ్యానంలో పరాకాష్ఠనుందిటినటువంటి గోపిక ఈరోజు లోపల పడుకుని ఉంది. అటువంటి గోపికను లేపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నానంటే, అంటే ధ్యానములో ఇంకా ఆమె తర్వాతే ధ్యానించాలి అంటే అక్కడ గోపికలు ఎవరు పనిచేయరు. ఆమె ఎలా ధ్యానిస్తుందో అందరికన్నా ఎక్కువ ధ్యానంలో ఉంటుంది ఆమె. అలాంటి ఆమెను తీసుకెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ ముడిచిపోతాడు. ధ్యానము అంటే ఆ గోపిక తర్వాతే లోపల పడుకున్నటువంటి 9వ రోజు, అంటే మనం 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక, లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమె. ఆమెను లేపుకు తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వారులను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రయత్నం, ఆ మొక్క రాకపోతే ఉపయోగం ఉంది, అందరూ వచ్చారు కదా, వెళ్ళిపోవచ్చు కదా అంటే వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ధ్యానంలోనే పరాకాష్ఠ నొందినటువంటి వ్యక్తిని వదిలేసి అమ్మకు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందువనంటే వాళ్ళే ఆళ్వారు, ఆచార్యులు. చక్కగా పడుకుని ఉంది యోగ నిద్రలో, శ్రీకృష్ణుడి గురించి తాదాత్మ్యం పొందుతోంది లోపల. అటువంటి వ్యక్తిని వదిలేసి వెళితే దర్శనం అవుతుందా? కాబట్టి అటువంటి గురువుల్ని వదిలేసి మన స్వార్థం మనం చూసుకుంటే మనకు ఫలితాన్ని మనం పొందలేం. అందువలన చక్కటి గురువులు వెంట తీసుకుని వెళితే మన ఫలితం అనేది ఖచ్చితంగా మనకి దివ్యమైన ఫలితం వస్తుంది, భవ్యమైన ఫలితం వస్తుందని అమ్మ తెలుసు కాబట్టే
అందుకనే ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ ఉపాసనంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండినటువంటి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందో అమ్మ. మనం కూడా అమ్మతో పాటు గానం చేద్దాం. చేసిన తర్వాత అమ్మ ఎలా లేపింది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. தூமணி மாடுத்து சுற்றும் விளக்கைரிய தூபம் கமலத்து இளலை மேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகளத்தான் உமையோ அன்றிச்சவிடோ அனந்தலோ ஏம பெருந்தையில் மண்டிரப்பட்டாலோ மாமயன் மாதவன் வைகுண்டன் என்றென்று நாமம் புலவும் நவின்றேலோ ரெம்பாவாய். మేలిరతనాల మేడలో చుట్టూ దీపాలు వెలుగా దీపాలు వీవ మేలి తల్పాన నిదిరించు ఓ మామ కూతురా, ఓ మామ కూతురా, మణి తల్పు గడి తెరువు అత్త ఆమెను లేపవమ్మా. నీ తనయ మూగదా లేక చెవిటిదా, అలసినదా, కావలి ఉంచినారా, మంత్రం వేసినారా? మహామాయావి మహామాయావి మాధవా వైకుంఠవాస అని పలు తిరునామములు అనుసంధించుము. ఆమె మేల్కొనగా జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ గానం చేసిందండి 9వ రోజు పాసురాన్ని. ఎంత అత్యద్భుతంగా గానం చేసింది అమ్మ. అమ్మ గానం చేసింది కాబట్టే లోపల ఉన్నటువంటి ఆచార్యులు లేవగలిగారు. ఎంత అద్భుతంగా అమ్మ గానం చేసింది. అసలు ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ లోపల ఉన్నటువంటి గోపబాలికను అంటోంది, నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడింది. నీ మేడ మీద ఉన్నావు నువ్వు. ఆ మేడ సామాన్యమైంది కాదు, శుద్ధ మణులతో, ప్యూర్గా ఉన్నటువంటి మణులతో నిర్మించబడింది. ఆ మేడ మీద చక్కటి సెయ్యి మీద పడుకుని ఉన్నావు, చక్కటి మంచం మీద నువ్వు నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి, అగరధూపం కూడా పరిమళిస్తోంది. మాకు తెలుసు, అగరబత్తి వాసన కూడా వస్తోంది. వెంటనే ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు మొత్తం ఏమిటి, మేము వచ్చామన్న సంగతి కూడా నీకు తెలియదా? అన్నీ మర్చిపోయేవా నువ్వు? ఏమిటమ్మా నువ్వు నిద్రలోనే ఉన్నావా అసలా? వా అత్త కూతురా అంటే ఇక్కడ అమ్మ ఎంత సంబంధం కలిపిందో. సంబంధము కలపంగానే కొంచెం చనువు ఏర్పడుతుంది. అందువలన లోపల ఉన్నటువంటి దివ్య పురుషురాలైనటువంటి ఆ గోపబాలికని అమ్మంటోంది, ఓ అత్త కూతురా లేచి రావమ్మా, మణికవాటపు గడియ తీవమ్మా. అంటే ఎంత చక్కగా ఉందా. అంత ఇల్లంతా మణులతో నిర్మించబడి ఉంది. అంటే అంత వెలుగుందనమాట. లోపల పడుకున్న వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంత ధ్యానంలో పరాకాష్ఠతో ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు మణిద్వీపంలాగా కనిపిస్తోంది. ఆ మణి కవాటపు అంటే ఆ గడి తీయమ్మ, మణులతో కట్టబడినటువంటి ఆ గడి ఉంది చూసా, గడి తీసుకు లోపల బయటికి రామ్మా, ఓ అత్త కూతురా. ఎంత చక్కగా రిలేషన్ గెలిపిందో. ఓ అత్త కూతురా లేచి రావమ్మా, చక్కగా వెళ్దాం అని అంటుంటే లోపల ఉన్నటువంటి గోపబాలిక నుంచి ఏ రకమైన సమాధానం రాదు. ఓ అత్త కూతురా నిన్నేనమ్మా, ఆ మణి కవాటపు గడి తీసుకురావమ్మా అనగానే ఇంకా మాట్లాడు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, అత్త కూతురా అని ఎప్పుడైతే కలిపారో, ఒక రిలేషన్ కలిపారో, ఒక సంబంధాన్ని కలుపుకున్నారు, వెంటనే ఇంకా అమ్మాయిని వదిలేసి అత్త మీద పడ్డారు. ఓ అత్త నువ్వు ఎక్కడున్నావు అత్త, నీవైనా ఆమె లేపత్త. ఏమిటిది, నీ కూతురు మోగదా చెవిటిదే, పోనీ ఏమైనా అలిసిపోయిందే, లేకపోతే లేస్తే నువ్వేమైనా ఒప్పుకోనని ఏమైనా అన్నావా? ఒకవేళ అది లేస్తుంటే నువ్వు లేవద్దని ఏమైనా కాపలా కాస్తున్నావా? ఏమిటమ్మా ఇది, ఆమెకు మంచి నిద్ర పట్టేటట్లు ఏదైనా మంత్రం ఏమైనా ఎవరి ద్వారానే వేయించేవా? ఏమిటమ్మా, మేము అందరూ ధనుర్మాస వ్రతం చేస్తూ వస్తూ మీ అమ్మాయిని పిలుచుకుని వెళ్దాం అనుకుంటూ అత్త కూతురా అని పిలిస్తే రావదేంటి, పడుకుంటుందేంటి, అంత మొద్దు నిద్ర? మహామాయావి మాధవా వైకుంఠవాస అను పెక్కు నామాలు పాడుతుంటే
ఆమె మాతో కలిసి వస్తుందేమో, మేలుకుని మాతో చేరుతుందేమో అని మేము చూస్తున్నాం అని గోదామాత పిలుస్తుంది. మాధవా వైకుంఠవాస మహామాయావి అనగానే లోపల పడుకున్నటువంటి గోపబాలిక వెంటనే లేచేస్తుంది. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటిది ఆ ఆళ్వార్లు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ ధ్యానంలో ఉంది, పరాకాష్ఠను ఉంది. మాధవా అనగానే ఆ అమ్మాయి పడుకున్న అమ్మాయి కాస్త వైకుంఠవాస అనగానే ఒక్కసారి రోమాలు నిక్కపొడుచుకున్న విధంగా ఆ నామాలు పాడుతుంటే, అమ్మ గోదామాత పాడుతుంటే లోపల పడుకున్నటువంటి ఆ గోపబాలిక లేచి ఆ బృందంలోకి చేరుతుందనమాట. వాళ్ళ బృందంలో చేరి తాను కూడా పాడుతూ గానం చేస్తూ వాళ్ళు బయలుదేరుతారు. అయితే ఈనాటి గోపిక స్థితిని ఎంత చక్కగా భగవానుడే నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో ఒక మాట అన్నారు. అంటే ఇవాళ గోపి యొక్క స్థితి ఏంటి అంటే ఆ గోపిక స్థితి స్థితప్రజ్ఞత అంటారు. అంటే స్థితప్రజ్ఞుని స్థితి వలె ఉంది ఆ అమ్మాయి పడుకున్నటువంటి లోపల ఎవరైతే గోపాలు పడుకున్నారో ఆ అమ్మాయి యొక్క స్థితి స్థితప్రజ్ఞుని స్థితి వలె ఉంది. అయితే యోగ శాస్త్రంలో కొన్ని స్థితుల గురించి చెప్తారు. యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియ అవస్థ, వశీకార అవస్థలు అని కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈ నాలుగిటిల్లోనూ ఉన్నత స్థితిలో ఉంది వశీకార అవస్థ. ఈ వశీకరణ ఎవరి ద్వారా జరిగింది? స్వామి వశీకరణే ఈమెకి. స్వామి పేరు తెలుస్తూ అలా తాదాత్మ్యం పొందేస్తూ ధ్యానంలో ఉండిపోయింది. అందుకునే మామూలుగా అత్త కూతురా తలుపు తీసురా అమ్మ అంటే ఆ అమ్మాయికి ఏమీ వినిపించలా. ఎన్ని లౌకికమైన మాటలు మాట్లాడారో, నువ్వు చెవిడిదానివా, అలిచిపోయేవా, మూగదానివా, ఏమిటి మీ అమ్మ ఏమన్నా నిన్ను కాపలా కాస్తుందా, నీకు మంచి నిద్ర పట్టేసింది, ఎవరన్నా మంత్రం వేసారా, ఇలాంటివంటే అమ్మలు ఎవలా లోపల పడుకున్నటువంటి గోపబాలికి చూసారా. మనం ఎవరన్నా మాట్లాడితే టక్కమని లేచేస్తాం, కానీ అక్కడ అలా కాదు, యోగ నిద్రలో ఉంది. అందువల్ల మాధవా వైకుంఠవాస అనే నామాన్ని పాడంగానే ఆ గోపబాలికి లేచి కూర్చుంది. అంటే ఎంత దివ్యమైన స్థితిలో వశీకార అవస్థలో ఉందో చూడండి. అందుకనే భగవంతుడు గీతలో చెప్పాడు, ఎవడు సమస్త కోరికలను పూర్తిగా వదిలేసి మనస్సును పరమాత్మల యందు నిలిపి సంతుష్టి చెందుతారో వాడే స్థితప్రజ్ఞుడు అని ఎంత చక్కగా భగవానుడు చెప్పాడండి. దుఃఖేష్వనుద్విగ్రమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునురుచ్యతే. దుఃఖములందు కలతనొందనివాడు, కలతనొందని మనస్సు గలవాడు, సుఖములందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము కోపము తొలగినవాడు, ఆ మనశీలుడు ఎవరైతే ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడని భగవానుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు. అంటే లోపల ఉన్నటువంటి గోపబాలిక యొక్క స్థితి మనకు అర్థమైంది. ఈరోజు లోపల పడుకున్నటువంటి గోపిక భగవానుడే ఉపాయమని ఎరిగి స్వప్రయత్నాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఏ పని చేయక మోగా చెమిటి దానిలాగా ఉన్నట్లుగా ఆ మేడ మీదే పడుకునుంది. ఆ మేడ ఏంటయ్యా అంటే ప్రజ్ఞాప్రసాదము అంటారు. ఏమీ తెలియనట్టుగా అసలు మోగవాళ్ళలాగా చెవుడువాళ్ళలాగా ఆ అమ్మ అలా పడుకునుందంటే అర్థం ఏంటంటే అక్కడ స్వామి తప్పించి అమ్మాయికి ఇంకేం తెలియదు. అక్కడ సంతోషం లేదు, దుఃఖం లేదు. ఆ మేడే ప్రజ్ఞాప్రసాదం. అది పరిశుద్ధ మాణిక్య భవనం. ప్రజ్ఞాప్రసాదం కాబట్టి మనం మాట్లాడుకున్నాం. లోపల పడుకున్నటువంటి గోపబాలిక ఆచార్యులు కాబట్టి ఆ పరిశుద్ధమైన భవనం, అది మాణిక్య భవనం వెలిగిపోతోంది. ఆమె యొక్క దివ్య తేజస్సు చేత భవనమే వెలిగిపోతోంది. అదేవిధంగా సత్వగుణము పరిపూర్ణము. ఆ మేడ ఎలా ఉంది అంటే పరిశుద్ధమైన నవవిధులకు మణులతో నిర్మించబడినట్లుగా ఉందంట. భగవంతునికి జీవునికి గల సంబంధాలు కూడా 9 ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే చాలా చక్కగా చెప్పబడుతుంది. పితాచ రక్షకశేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాజ్యమనూదిత. ఎంత చక్కగా పరమాత్మకు జీవుడికి గల సంబంధాలను చెప్తోంది ఇక్కడ. ఎలా ఉండాలట? జీవులకు పరమాత్మకు గల ఉన్నటువంటి సంబంధం తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, స్వామి, ఆధారము, ఆత్మ, భోక్త.
సహజంగా ఇందులో అందరికీ కూడా 7 విషయాలు తెలుసండి. తెలియనివి ఏంటంటే శేషి ఒకటి, జ్ఞేయుడు ఒకటి తెలియకపోవచ్చు. శేషి అంటే శేషభావము. శేషభావం అంటే మనం అన్ని విధముల పరమాత్మకే చెందుతామన్న భావన్నే శేషి అంటారు. ఇంకా జ్ఞేయ అంటే మనకు తెలుసు, జ్ఞాతృభావము అంటారు. అనగా సర్వజ్ఞానములచే తెలుసుకొనబడిన వాడే పరమాత్మ. ఆయన తప్పించి నాకేమీ తెలియదు అనుకోవటమే జ్ఞేయ సంబంధం. అక్కడ జ్ఞాతృభావము అంటారు. అన్నీ నాకు తెలుసు పరమాత్మ గురించి అనే ఉద్దేశంతో మనం మాట్లాడేదే జ్ఞేయభావం. అయితే ఈ నవవిధ సంబంధములచే పరమాత్మను భావించుట ప్రజ్ఞ అనబడుతుంది. ఈ ప్రజ్ఞ స్థిరముగా ఉండుటే స్థిత ప్రజ్ఞావస్థ అంటారు. ఈ ప్రజ్ఞావస్థ ఉండుట చేత మనస్సుకు ప్రసాదం ఏర్పడింది. ఆ ప్రసాదమే ఈ గోపికా ప్రసాదం. అదే మేడ. ఈ మేడలో మణుల కాంతి చేతనే ప్రకాశిస్తోంది. అంటే లోపల దీపం వెలిగించారంటే అర్థం ఏంటి? మంగళప్రదం. ఆ దీపం శాస్త్రంలో ఏం చెప్తుంది? జ్ఞానదీపంగా చెప్తుంది. అంటే జ్ఞానాన్ని పంచుతోంది. లోపల ఉన్నటువంటి తమస్సును అణిచి భగవద్ అనుభవం చక్కగా బాధింపజేసేది ఏంటయ్యా అంటే జ్ఞానదీపం. ఆత్మకు ఆత్మ పరమాత్మ, ఆత్మకు ఆత్మ పరమాత్మ అనే విషయాన్ని తెలియచేసేదే లోపల ఉన్నటువంటి జ్ఞానదీపం. దీపముతో పాటు అగర ధూపం కూడా పరిమళిస్తుందని మనం మాట్లాడుకున్నాం. జ్ఞానము దీపం వంటిది. అనుష్ఠానం ఎలాంటిది? ఆచరణ అనేది ఎలాంటిది? ధూపం వంటిది. జ్ఞానం అనేది దీపం వంటిది. మరి అగరత్తులు పెడతాం కదా, అదేంటండి అంటే అది అనుష్ఠానం. అగరత్తులు పెట్టేదే ఆచరణ. ఈ రెండు గలవారికే భగవద్ అనుభవం వస్తుంది. లోపల ఉన్నటువంటి అమ్మాయికి అన్నీ తెలిసినా సరే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నారు. అమ్మా మీరు చక్కగా లోపల ఉన్నటువంటి ఆ తలుపు గడి తీసుకురావమ్మా, నువ్వు చక్కగా మనం కలుద్దామమ్మా, స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం మేము అని చెప్తున్నారు. ఇక్కడ మణికవాటపు గడి తెరువుము అంటే అర్థం ఏంటంటే నేను నాది అనే 2 తలంపులు దగ్గరగా చేర్చి బిగించిన అది గడి అవుతుంది. ఆ గడియే అహంకారం. నేను నాది అనేది అహంకారం. అది గడిగా బిగించి ఉంది. ఆ గడి తెరవాలంటే ఆచార్యుడు తెరవాలి. ఆచార్యుడు ఎవరయ్యా అంటే లోపల పడుకున్నటువంటి గొప్ప బాలిక. ఆమె వస్తేనే ఈ వ్రతానికి ఒక అందం అనేది వస్తుంది అనుకుంది అమ్మ. ఆమె నమః అను పదం యొక్క అర్థమును పూర్తిగా తెలుసుకున్నటువంటి గొప్ప బాలిక. నమఃకు అర్థం నేను పరమాత్మకే చెందినవాడిని తప్పించి ఇంకెవరికీ కాదు అన్న విషయానికి నమః అనే మాటను చాలా చక్కగా ఇక్కడ అమ్మ మనకు చెప్పడం జరుగుతుంది. ఈనాటి గోపిక సర్వభోగాలు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా తాదాత్మ్యంలో, ధ్యాననిష్టలో, వశీకార అవస్థలో అమ్మ గానం లోపల ఉన్నటువంటి అవస్థలో యోగ నిద్రలో ఉంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎవరున్నా సరే వాళ్ళకి సిద్ధులు కలిగినా నాకు సిద్ధులు ఉన్నాయని చెప్పరు. దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పాలంటే, ఒకసారి పార్వతీ పరమేశ్వరులు వారి భక్తి నిష్టను పరీక్షింపచేసి నుంచి వచ్చి భక్తిసారుల ముందు నిలిచి ఏదైనా వరం కోరుకోమన్నారు. నేను బొంత కొట్టుకుంటున్నాను, ఆ సూర్యుడికి దారం ఎక్కే విధంగా చేయండి అని పార్వతీ పరమేశ్వరుల్ని కోరుకున్నారు. చూసారా? అంటే వాళ్ళకి శ్రీమన్నారాయణ పొందడం తప్పించి వేరే కోరికలు ఏం లేవు. నిజానికి ఆ భక్తిసారులని అడిగితే మనలాంటి వాళ్ళు అయితే అనేక రకాల కోట్లు కావాలి, లక్షలు కావాలని కోరుకోవచ్చు భగవంతుడిని. కానీ అక్కడ వాళ్ళు అలా కాదు. కేవలం నాకు భగవంతుడు శ్రీమన్నారాయణ కైంకర్యం తప్పించి మాకేం అక్కల, మీరు అంతగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఈ బొంత సూదిలోకి దారం ఎక్కించే విధంగా చేయండి అని చెప్పేసి భక్తిసారులు అన్నారు. ఎంత గొప్ప విశేషం అండి. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు భక్తిసారులు అనేవాళ్ళు. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగుళికనిచ్చి అది బంగారం అని చెప్పాడు. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేశారు? సిరిని ఇలా రాసుకుంటే మట్టి వచ్చింది. ఆ మట్టిని తీసి ఇలా అనేవాడికి అదే బంగారం అయిపోయింది. అటువంటి మహిమ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు లోపల పడుకున్నటువంటి గోపబాలిక మౌనంగా లోపల ఉంది. మణిద్వీపంలాగా ఎందుకు కనిపిస్తోందంటే ఆమె దివ్యమైన తేజస్సు కలిగినటువంటిది. అంటే ధ్యానంలోనే ఒక పరాకాష్ఠకు పొందినటువంటి గోపిక ఆమె. అందువలన ఆమె లోపల ఉండంగానే జ్ఞానదీపం వెలిగినట్లుగా దీపము, అగరబత్తీము వెలగడం, వాసన పరిమళించడము, అదేవిధంగా మణులు ఉన్నటువంటి ఇల్లులాగా ఉండటం, ఇదంతా కూడా గొప్ప ప్రసాదంగా తయారైంది అక్కడ. అందువలన భగవదనుభవం మునిగి ఉన్న గోపికను ఈరోజు అమ్మవాళ్ళు లేపి భగవన్నామస్మరణ చేస్తూ లేపారు. మామూలుగా అయితే లేవదు. మాధవా వైకుంఠవాస అనంగానే లోపల పడుకున్నటువంటి గోపబాలిక ధ్యానం నుంచి లౌకిక మాటలకి లేవలేకపోయినటువంటి గోపిక భగవన్నామస్మరణ చేస్తే చక్కగా లేచి కూర్చుంది.
అమ్మకు తెలుసు ఎవరిని ఎలా తీసుకెళ్లాలో అనేది. ఆచార్యుల్ని చాలా చక్కగా వెంట పెట్టుకుని 9వ రోజు అమ్మ ఆ గోపబాలికని కూడా కలిసి నామ సంధానం చేసుకుంటూ వాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని అలా అవిచ్ఛిన్నంగా చేసుకుంటూ అలా బయలుదేరుతున్నారు. రేపు 10వ పాసురంలో మరలా మనం అందరం కలుసుకుని 10వ పాసురం గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.